तेलंगाना की न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर के जाए गुज़िश्ता रात पुराने शहर हैदराबाद के लाल दरवाजे के पास वाक़ एक इलेक्ट्रिकल शोरूम के अंदर लगी भयानक आग। बताया गया कि इलेक्ट्रॉनिक्स से रिलेटेड यहां पर सामान फ़रोख्त किया जाता था। फौरी तौर पर फायर के अमले को इस बात की इत्तला दी गई और आग पर काबू पा लिया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत नहीं। होम के इंटरप्राइजेस शाले बंडे पर आग लगी, जिसकी इत्तला मिलते ही मैंने नसीब मिल्लत अल्लाह बैरिस्टर असदुद्दीन साहब को इत्तला दी और उन्होंने कहा कि फायर ब्रिगेड को बुलाइए। मैंने फौरन फायर ब्रिगेड को बुलाया और यहाँ पर फायर ब्रिगेड आने से पहले ही हमारे कॉरपोरेटर अली जनाब मुस्तफ़ा अली मुजफ्फर साहब शाली बंडे के जो कॉरपोरेटर है, उन्होंने यहाँ के लोगों को लेकर, यहाँ के सुदर मोतमदीन को लेकर यहाँ से जाकर अंदर बिल्डिंग में से लोगों को निकाला इन्होंने। और इस बिल्डिंग में काम करने वाले जो लोग थे उसमें दो जने जख्मी होने को बताया जा रहा है, जिसकी वजह से उनको दवाखाने में शहीद किया गया। उसके मालिक और काम करने वाले और रास्ता जाने वालों को मारने लगी है, जो यहाँ के शीशे टूटकर जा रहे थे लोग, शटर टूटकर जो मार लगी है, वो भी जख्मी, उनको भी दवाखानों को इलाज के लिए भेजा गया है। लेकिन जो आवाम ఈరోజు ఇక్కడ ఈ సౌత్ జోన్ లిమిట్ లో మొగల్పుర పిఎస్ లిమిట్ లో శాలిబండ రోడ్ పైన ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ అరౌండ్ 9:45 to 10 మధ్యలో ఇది జరిగింది. ఈ ప్రైమరీ బేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏముంటుంది అంటే, ఇది ఇక్కడ గొంతి ఎలక్ట్రానిక్ షాప్ ఉంది. ఆ షాప్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ నుంచి ఏదైనా ఫైర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ షాప్ ముందు ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ కారులో కూడా ఇంకా ఫైర్ కూడా వచ్చింది. ఈ రెండు ఇష్యూ నుంచి సడన్ గా ఒక బ్లాస్ట్ కూడా అయింది. ఆ నుంచి ఆల్మోస్ట్ 3 to 4 ఏదైనా షట్టర్స్ ఉన్నాయి, ఆ షట్టర్స్ బ్లాస్ట్ నుంచి త్రో అయింది. సో అట్ ద సేమ్ టైం అప్పుడు ఏదైనా కొన్ని కార్లో కొన్ని పర్సన్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ షాప్ కూడా ఓపెన్ ఉంది, అప్పుడు 2-3 పర్సన్స్ అక్కడ ఉన్నారు. సో ఈ అరౌండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ లో ఆల్మోస్ట్ 4 to 5% కి కొన్ని నాన్ ఫైటల్ ఇంజరీస్ వచ్చింది. దాంట్లో ఒక్క కూడా హ్యూమన్ లాస్ జరగలేదు. కొన్ని కమర్షియల్ షాప్స్ కి ఖచ్చితంగా ఏదైనా డ్యామేజ్ అయింది. సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ పోలీస్ ఇమీడియట్ గా వచ్చారు. వచ్చిన తర్వాత ఇది ఫైర్ బ్రిగేడ్ కి కూడా ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత విదిన్ షార్ట్స్ టైమ్ లో కొత్త ఫైర్ బ్రిగేడ్స్ కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ 2 hours నుంచి ఫైర్ బ్రిగేడ్ నుంచి మంచి ఇది ప్రాపర్ గా చేస్తున్నారు. సో దాంట్లో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5 to 6 ఫైర్ బ్రిగేడ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మనము ఫైర్ బ్రిగేడ్ పిలవడం జరిగింది. సో దాంట్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మొత్తం ఇది ఫైర్ కంట్రోల్ లో ఉంది. దేర్ ఇస్ నో హ్యూమన్ లాస్, నథింగ్ హాస్ హ్యాపెండ్. అట్ ద సేమ్ టైం ఏదైనా ఈ గొంతి కాంప్లెక్స్ లో ఇక్కడ ఫైర్ అయింది. సో నెబరింగ్ ఏదైనా ప్రిమైసెస్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ మొత్తం మనము అక్కడ నుంచి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వారికి ఇవాక్యుయేషన్ కూడా ప్రాపర్ గా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రోడ్ పైన ఏదైనా 2 wheelers 4 wheelers ఏదైనా ఉన్నాయి, అది కూడా మనము ప్రాపర్ గా రిమూవ్ చేయడం జరిగింది. సో దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఫర్దర్ ఎస్కలేషన్. ఇప్పుడు ప్రెసెంట్ గా మన సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ ఉంది. మేము కూడా యాజ్ అ డిసిపి సౌత్ గా మీకు ఆహ్వానం చేస్తున్నాము, మీడియా మిత్రులకి ఆహ్వానం చేస్తున్నాము, మొత్తం పబ్లిక్ కి ఆహ్వానం చేస్తున్నాము. ఏదైనా మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.